ఫ్రెండ్స్, నేను మీ కరణ్. మాయ మొత్తం మాయనే. ఈ లోకమంతా మాయ. ఈ మనుషులు మాయ. ఎవరిని చూసినా, ఎవరిని పలకరించినా అంతా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. అంతా మాయలోనే బ్రతుకుతున్నారు. మరి ఇదంతా ఆడించేది ఎవరు? దేవుడా? దేవతలా? దానవులా? పాపులా? పుణ్యాత్ములా? ఎవ్వరు అడిగినా అర్థం కాదు. సత్యం, రజోగుణం, తమోగుణం అనే 3 ఉంటాయి. ఈ మూడిటి వల్ల మనమందరము మాయలో బ్రతుకుతున్నాం. ఈ సత్యగుణం ఉన్నవారు జ్ఞానులై మంచి జీవితం జీవిస్తూ ఉంటారు. అందరి శ్రేయస్సు కోరుకుంటారు. ఆనందకరమైన ఫలితాలను అనుభవిస్తారు, పొందుతారు. ఈ బాహ్య భోగాలకు, వ్యామోహానికి ఆకర్షితమై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి రజోగుణం ఉన్నవారు అనుభవిస్తూనే ఉంటారు. సుఖ సంతోషాలు పొందుతూనే ఉంటారు. తమలోని ఈ రజోగుణం వల్ల సత్ఫలితాలు పొందలేకపోతూ ఉన్నారు. స్త్రీ వ్యామోహంలో పడి కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. మూర్ఖత్వంతో ప్రవర్తిస్తారు. ఈ తమోగుణం ఉన్నవారు నిరాశ, నిర్లిప్తత, సోమరితనం, దుర్వ్యసనాలు, మూర్ఖత్వం కలిగి ఉండి దుష్ఫలితాలు పొందుతారు. ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఏ గుణం వల్ల చేస్తున్నాము, అసలు ఎవరి కోసం చేస్తున్నాము అనేవి ఆలోచించరు. ఒక్క క్షణం ఆలోచిస్తే దానిలో నుంచి మనం బయటపడతాము. ఏ గుణంతో జీవిస్తున్నామో మనము అర్థం చేసుకోవచ్చు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఈ నిగ్రహాన్ని పాటిస్తూ, ధర్మ సూత్రాలను పాటిస్తూ ఆ మార్గంలో నడుస్తూ వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ మార్గంలో నడిస్తే మానవత్వం ప్రజ్వరిల్లుతుంది. మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. థ్యాంక్ యూ.